రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 25న జరిగే బోనాల కార్యక్రమానికి మున్నూరు కాపు పటేల్ సంఘం సభ్యులు ఎవరు హాజరు కావద్దని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య ఆదేశించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్నూరు కాపు సత్రం నిత్యానంద సత్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనపై కుట్ర జరుగుతుందని, పట్టణంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే రాష్ట్ర బోనాల కార్యక్రమానికి మున్నూరు కాపులు ఎవరు హాజరు కావద్దని, బీసీ కులగణన జరిగినప్పుడు మున్నూరు కాపులంతా ఐక్యతతో ఉండి మున్నూరు కాపుల బలగా నిరూపించుకోవాలని, తమ ఓట్ల సంఖ్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కొందరు సహకరించడం లేదని సందర్భంగా కొండ దేవయ్య ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మా వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి ఇప్పపుల అజయ్ పటేల్ గారు, మరి యూత్ బంధుల మహేష్ పటేల్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 25వ తారీఖు రోజున శుక్రవారం రోజున తెలంగాణ నుంచి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇక్కడ వచ్చి బద్దిపోచమ్మ బోనాలు చెల్లిస్తాము, రాష్ట్ర సంఘం ఇక్కడికి వస్తుంది, రాష్ట్ర నాయకులు వస్తున్నారని అందరూ ఇక్కడ మీరందరూ హాజరు కావాలని ఇక్కడున్న మా కుల బాంధవులందరికీ ఫోన్ చేయడం జరుగుతుంది. ఇదివరకు నాతో పనిచేసిన రాష్ట్ర నాయకులు నేను అందరికీ కూడా ఈరోజు తెలియజేసేది మరి ముఖ్యంగా జరుగుతుంది. త్వరలో మున్నూరు కాపు కుల బాంధవులందరికీ తెలియజేసేది రేపొద్దున ప్రతి మున్నూరు కాపు ఇంటింటి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. లక్షలాది బుక్స్ మీకు గ్రామ సంఘం ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామ సంఘానికి ఆ ఊర్లో ఉన్న గ్రామ ఇంటి కుటుంబాలది ప్రతి ఒక్కరిని కూడా సభ్యత్వం రాష్ట్ర కమిటీలో తీసుకుంటాము, వారికి కూడా ఓటు హక్కిస్తాము. రేపొద్దున ఒక 1 year లోపల రాష్ట్ర అధ్యక్షుడు ఓటు ప్రతి ఇంటికి ఒక్కడు కూడా మండల స్థాయిలో ఎన్నికలు, ఇదివరకు నియోజకవర్గం అన్నాను, ఈరోజు మండల స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరు ఇంటికి ఓటేసే విధంగా మీకు ఈ సభ్యత్వం ఇస్తాము, ఆ ఓటకు కూడా మేము కల్పించడం జరుగుతుంది. అలా అయితేనే మన కులము గ్రామ స్థాయి నుంచి బలమవుతుందని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. రేపు జరిగే 25వ తారీఖు నాడు వచ్చే ఆ సంఘంకు, కొండదేవన్న సంఘంకు, పటేల్ సంఘంకు ఎవరికి కూడా సంబంధం లేదు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపుల బాంధవులందరూ కొండదేవన్న మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు దానిలో పాల్గొనొద్దు అనేది కూడా నేను డైరెక్ట్ చెప్తున్నాను. మీరు పాల్గొన్నట్టయితే ఆ 8 కులాలను కలపాలనుకున్న సంఘము దానికి మీరు మద్దతు తెలిపినట్టు మన కులాన్ని కల్తీ చేసుకున్నట్టు ఇది అందరూ కూడా గమనించాలని నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా త్వరలో మన సభ్యత్వం అనేది స్టార్ట్ అవుతుంది. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు 1,00,000 మందితో ఎన్నికలు జరుగుతాయి. 1,00,000 మందితో ఎన్నికలు చేయలేని పరిస్థితిలో ఉంటే కొండదేవన్న పేరు మార్చుకుంటానని నేను శపథం చేశాను. ఆ శపథం నెరవేరాలంటే మీరందరూ కూడా సభ్యత్వం చేయాలి. రాష్ట్ర కమిటీని ఎన్నుకోలే దానికి ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి దానిలో మీరందరూ పాల్గొనాలని నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.